ఈ నెల 6న వైశాఖ అమావాస్య రోజున శని జయంతిని రాబోతుందండి. ఈ రోజే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది. ఇది చాలా చాలా పవర్‌ఫుల్ అనేటువంటి రోజు. శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. వైశాఖ అమావాస్య రోజున శనిదేవుడు పుట్టారు. అందుకే ఇది శనిదేవునికి సంబంధించిన ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య అని చెబుతారండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక వ్యక్తిని శిక్షించడం లేక ఆశీర్వదించడం కోసం శనిదేవుని అనుగ్రహం తప్పనిసరి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుల వారు కుమారుడైనటువంటి శనిదేవుల వారు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించారండి. అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకునే సాంప్రదాయం మనకు ఉంది. శనిదేవుణ్ణి న్యాయదేవులు అంటారు. కర్మకు అధిపతి శని మానవులకు చేసేటువంటి పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తారు. మానవ జీవితంపై శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిజానికి శని భగవానుల వారు మనసారా పూజించే భక్తులకు కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి. శనిదేవుల వారు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి వారు కాబట్టి తప్పు చేయని వారు శనిదేవుని వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శనిదేవుల వారు ఎవ్వరిని కూడా అనవసరంగా హింసించరు. శని నియమంలో ఈశ్వరుడు అనే శబ్దంతో ఈయన కూడా పరమేశ్వరునిలానే వెంకటేశ్వరులాగానే మనల్ని అనుగ్రహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయండి. శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా ప్రత్యేక పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని, శని దేశం లేక శనికి సంబంధించినటువంటి ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శనిదేవుల వారిని ప్రసన్నం చేసుకోవడానికి, శని దోషం నుంచి బయటపడడానికి శని జయంతి ప్రత్యేకమైన రోజుగా పరిగణింపబడుతుందండి. శని దోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. కోరిన కోరికలు తీరవు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలనేవి ఎదుర్కొంటారు. కోర్టు కేసులు తేలవు. శత్రువులు పెరిగిపోతారు. రోగాలు నయం కావు. ఇలా ఎన్నెన్నో సమస్యలు ఉంటాయండి. శని జయంతి అనేది శనిదేవుని వారి అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం. ఈ రోజున శనిదేవుణ్ణి అతనికి ప్రీతిపాత్రమైనటువంటి నీలం రంగు పువ్వులు, సెమి ఆకులు, నల్ల నువ్వులు, నువ్వుల నూనె వంటి వాటితో పూజించాలి. ఫలితం శని దోషం, శని ప్రభావం తొలగిపోతుంది. శని జయంతి రోజున ఏదైనా సరే శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవునికి నమస్కారం చేసుకోండి. గిన్నెలో నువ్వుల నూనె పోసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానాన్ని చేయండి. ఈ విధంగా చేస్తే శని దోషం తొలగుతుంది. శనిపీడ పోవాలంటే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఇక శనిదేవుని పుట్టినరోజు అయినటువంటి శని జయంతి రోజున ఏం చేసినా చేయకపోయినా చెట్టుని తాకితే చాలు శని దోషాలు తొలగిపోతాయండి. రాహు దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీకు ఉండే కష్ట నష్టాలు తొలగిపోతాయి. మీరు కోట్లకు పడగలుగుతారు. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. వస్తున్న ఐశ్వర్యం లభిస్తుంది. సుడి తిరిగిపోతుందని చెప్పి పండితులు చెప్తున్నారు. మరి శని జయంతి రోజున ఏ చెట్టుని తాకాలండి అంటే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మీకు వైశాఖ అమావాస్యతో కలిసి వచ్చినటువంటి శని జయంతి రోజున మీరేం చేసినా చెయ్యకపోయినా సరే శుచిగా స్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే చెట్టు దగ్గరికి వెళ్ళి 11 సార్లు చెట్టును తాకండి. ఇలా ముట్టుకుంటే శని దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. శనిదేవుని వారు అనుగ్రహం కలుగుతుంది. సకైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు తొలగిపోతాయి. మీరు ఏం చేయాలంటే ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెట్టుకు కొంత నీటిని పొయ్యండి. తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రమిదను పెట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని చూస్తూ 11 సార్లు శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించండి. ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. 11 సార్లు జమ్మి చెట్టును ముట్టుకోండి. అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేకపోతే వారు జస్ట్ జమ్మి చెట్టును ముట్టుకున్నా చాలండి. జమ్మి చెట్టును ముట్టుకున్న తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చుని తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసేయండి. జమ్మి చెట్టు పొలాల దగ్గర ఉంటాయి, లేక దేవాలయాలలో కూడా ఉంటాయి. మీకు ఎక్కడ జమ్మి చెట్టు ఉన్నా సరే ఈ విధంగా చేయండి. ఇలా చేస్తే అన్ని శని దోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. కోట్లకు పడగలెడతారు. మీ జీవితం మారిపోతుంది. జమ్మి ఆకులంటే శనీశ్వరుని వారికి చాలా ఇష్టం. జమ్మి చెట్టు ఆకుల్ని సెమీ పత్రం అంటారండి. జమ్మి చెట్టు భారతీయులకు కొత్తేం కాదు. భారత ఉపఖండంలో ఈ వృక్షం అనేది ఉంటుంది.
ఇది ఎలాంటి ప్రాంతంలో అయినా సరే త్వరగా ఎదుగుతుందండి. నీటి లభ్యత తక్కువగా ఉండే ప్లేస్‌లో కూడా ఉంటుంది. అందువలన దీన్ని ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో మన తెలంగాణలో కూడా ఉంటుందండి జమ్మి చెట్టు గురించి. కానీ పట్టణంలో ఉండే వారికి ఈ చెట్టు గురించి పెద్దగా అవగాహన లేకపోవచ్చు. కానీ రైతులు గ్రామీణ ప్రాంతం వాస్తులకు జమ్మి చెట్టు ప్రాణం. ఆకులు, కొమ్మలు పశువులకు కూడా ఉపయోగిస్తారండి. చెట్టులో ప్రతి భాగం నాట వైద్యంగా, ఔషధానికి యూజ్ చేస్తారండి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చినా, మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసిన ఆరోగ్యం బాగుంటుందని చెప్పి పెద్దలు నమ్ముతుంటారు. అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే ఏక విశంతి పత్రాలలో జమ్మి పత్రానికి ప్రత్యేక స్థానం ఉందండి. పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు, విల్లంబులు, గద మొదలగున ఆయుధాలను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు చెప్పి వెళతారు. అలా అరణ్యవాసం పూర్తయిన తర్వాత అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజ చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారండి. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారాన్ని పొందుతారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్టి వ్యాధి సైతం తొలగిపోతుంది. అందువలన మీరు కూడా శని జయంతి రోజున జమ్మి చెట్టును ముట్టుకొని శుభ ఫలితాలను పొందండి. శనిదేవుని అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. మనలో చాలామందికి కూడా శనిదేవుని పేరు చెబితే తెగ భయపడిపోతుంటారండి. ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని చెప్పి అనుకుంటుంటారు. జ్యోతిష్యం ప్రకారం మకరం, కుంభం రాశులకు శనిదేవుని వారే అధిపతిగా ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుందండి. మంచి కర్మలకు మంచి ఫలితం, చెడు కర్మలకు చెడు ఫలితం ఉంటుంది. ఇవన్నీ కూడా సక్రమంగా సాగేలాగా శనిదేవుల వారు బాధ్యత వహిస్తారండి. శని కఠినమైన క్రమశిక్షణ, న్యాయం, నిజాయితీ లక్షణాలను కలిగి ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తారండి. ఇవి ఏమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తారు. శనిదేవుల వారు ఖచ్చితంగా క్రమశిక్షణ, స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటారు. స్వీయ క్రమశిక్షణ నియమాలు పాటించేవారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు సంతోషకరమైన జీవితం ఉండొచ్చు. ఈ విషయంలో శనిదేవుల వారు ధర్మబద్ధంగా ఉంటారు. శనిదేవుల వారు వైశాఖ అమావాస్య రోజున జన్మించారు కాబట్టి శని జయంతి అంటారండి. ఈ రోజు కొన్ని పరిహారాలు చేయటం ద్వారా శనిదేవుని అనుగ్రహం పొందుతామండి. నవగ్రహాలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వులను సమర్పించి అభిషేకం చేస్తే శనిదేవశాల తీవ్రత తగ్గుతుంది. శని అనుగ్రహం కలుగుతుంది. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాల్లో ఒక గ్రహం. సకల జీవులకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానునికి అతని యొక్క రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శనీశ్వరుల వారు. ఆయనకు ఛాయాపుత్రుడు అనేటువంటి పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావం ఎలా చూపబోతున్నారు అని నిరూపించడానికి ఆయన జననం అమావాస్య రోజు సూర్యగ్రహణంలో జరిగిందండి. దానికి మందగమనుడు అని పేరు కూడా. శనీశ్వరునికి అతి నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం అండి. ఇక శని జయంతి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి. లేక మీరు ఇంటిలో వండిన అన్నం గిన్నెలో నుంచి కొంత అన్నాన్ని దానిలో కూర కలిపి 2 ముద్దలుగా చుట్టి పైన కొంత నూనెను పోసి, అంటే 2 చుక్కల నూనెను పోసి ఆ 2 అన్నం ముద్దలను ఆహారంగా పెడితే చాలా మంచిదండి. అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ అన్నం తింటున్న సమయంలో 3 సార్లు సం శనైశ్వరాయ నమః, సం శనైశ్వరాయ నమః, సం శనైశ్వరాయ నమః అనేటువంటి అనుకోండి. ఈ విధంగా చేస్తే కాకి సంతృప్తి పొందుతుంది. కాకి సంతృప్తి పొందితే శనీశ్వరుల వారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారండి. తద్వారా మనకుండే శని దోషాలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. దరిద్రాలు, కష్టాలు తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా మారుతుంది. అందువల్ల శని జయంతి రోజున కాకులు కనపడితే తప్పక ఈ చిన్న పరిహారం చేసి జీవితం మార్చుకోండి. అదేవిధంగా ఈరోజు చీమలు కనపడితే అక్కడ కొంచెం పంచదారను వేయండి, పటికను సమర్పించండి. ఈరోజు శని జయంతి రోజున నల్ల చీమలు ఎక్కడ కనిపించినా లేక మీ ఇంటి ఆవరణలో ఎక్కడ ఉన్నా నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంత పంచదారను సమర్పించండి. పంచదారను చీమలు స్వీకరించినట్లయితే మీకు త్వరలో అదృష్టం పట్టబోతుందని తెలుసుకోండి. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి వారు ఈరోజు శనిదేవునికి పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఉపవాసం ఉండి శనిదీశ్వరుని పూజించడం వల్ల భక్తుల కష్టాలను, బాధల నుంచి విముక్తుల్ని చేస్తారండి.
శనిదేవులు. అంతే కాదకుండా దుష్ట చెడు ప్రభావాల నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది రోజు. నలుపు రంగు వస్త్రాలను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు, ఆవ నూనె వంటివి దానం చేయండి. ఈరోజు ఎవరి వద్దనున్న ఇనుము, ఉప్పు, నువ్వులు, నువ్వుల నూనె చేతితో మాత్రం తీసుకోకుండా ఉంటే మంచిది. అలానే వైశాఖ అమావాస్యతో కలిసి వచ్చే రోజు శని జయంతి రోజు పొరపాటున కూడా ఈ కొన్ని పనులు చేయకూడదండి. మరి ఆ పనులేంటండి? తెలుసుకుందాం. ఈరోజు పొరపాటున కూడా చీపుర్లు కొనకండి. ఈరోజు చీపుర్లు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశం, నామకరణ మొదలైన శుభకార్యాలు చేయడం కూడా నిషిద్ధం. ఈ రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదండి. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయండి. ఈరోజు పొరపాటున కూడా సూర్యోదయానికి తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పక చేయండి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూస్ యూస్ చేసుకోకుండా కేవలం తలపైన నీటిని మాత్రమే పోయండి. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటము, గోర్లు కత్తిరించుకోవడం అలాంటివి చేయొద్దు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఈరోజు ముఖ్యంగా 5 నుంచి 6 గంటల మధ్యలో, సాయంత్రం 6 గంటల మధ్య తలకు నూనెను మాత్రం పెట్టుకోకండి. ఈరోజు ఈ విధంగా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకండి. దరిద్ర దేవతను ఆహ్వానించిన వారవుతారు అన శాస్త్రాలు చెప్తున్నాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో